ఒక సామాన్యుని బ్రహ్మర్షిగా మార్చిన బ్రహ్మాండమైన ఘట్టమిది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి జనుల చేతు సంకల్పమిది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎప్పుడైతే నా లైఫ్ కాస్త సెటిల్ అవుతుంది అనుకున్నానో అప్పుడు మొత్తం అంతా చేర్పేసేవారు. ఆయన వల్ల కాదు ఆ 9 to 5 జాబ్ చేయడము, పైసల కోసము, నార్మల్ లైఫ్ బ్రతకడము, అదేనా పట్టుకుని అనిపించలేదు. చాలా ఏళ్ళు బాగా ఆయన పుట్టింది అన్నది ఆయన తెలిసిందని నేను గ్రహించినంత వరకు నాకు తెలిసింది. వాళ్ళని కూర్చోబెట్టి మెడిటేషన్లో వెళ్ళి బుద్ధుని అడుగు, నేను రిజైన్ చేసి ఇట్లా చేయాలి, అడుగు, క్వశ్చన్ అడుగు, ఏం చెప్తారో విందామని అడిగారు. తీసేసుకున్నాడు, రిజైన్ చేసేయాలి. కానీ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా వద్దు, ఫ్యామిలీని చూసుకోవాలి, ఉద్యోగం ఉండాలి.